అందరికీ నమస్కారం అమ్మా. ఈరోజు ప్రభుత్వం అమలు చేసిన ఒక కొత్త విషయం ఏంటంటే, ముఖ్యంగా ప్రాథమిక హక్కుల్లో ఒకటైన ఆస్తి హక్కు అనేది రద్దు చేయాలని ఒక పత్రికలో అయితే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఏంది, ఎందుకు, ఎవరికైతే ఈ ఆస్తి హక్కు రద్దయింది, ఎందుకనేది ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి అమ్మా, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఆస్తి హక్కు రద్దు. సుప్రీంకోర్టు తీర్పు. వృద్ధుల సంరక్షణ బాధ్యత బిడ్డలదే. విస్మరించే వారికి ఆస్తి పొందే హక్కు లేదని స్పష్టీకరణ. ఢిల్లీ. జన్మనిచ్చిన తల్లిదండ్రుల సంరక్షణ, పోషణ బాధ్యతలు వారి కుమారులు, కుమార్తెలదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ బాధ్యతను విస్మరించిన వారికి కన్నవారి ఆస్తిని పొందే హక్కు లేదని తేల్చి చెప్పింది. వృద్ధాప్యంలో అమ్మానాన్నల బాగోగులను చూసుకుంటానని హామీనిచ్చి వారి నుంచి ఆస్తి పొందిన కుమారుడు మాట తప్పడంతో ఓ కన్న తల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన జస్టిస్ సిటి రవికుమార్, జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం ఆ కుమారుడు ఇచ్చిన గిఫ్ట్ డిడ్ను రద్దు చేసి ఆ ఆస్తిపై వృద్ధురాలి హక్కును పునరుద్ధరించింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. బిడ్డల నిరాదరణకు గురైన తల్లిదండ్రులకు 2007లో ప్రభుత్వం తీసుకొనొచ్చింది. తల్లిదండ్రుల వృద్ధాప్య సంరక్షణ, పోషణ చట్టం అండగా నిలుస్తుంది. ఈ చట్టం ప్రకారం ఏర్పడిన ట్రిబ్యునేషన్ కన్నవారిని పట్టించుకొని ఎవరైతే తల్లిదండ్రుల ఆస్తులను తీసుకొని వాళ్ళని పట్టించుకోకుండా రోడ్ల మీద వదిలేసింటారు కదా, వాళ్లకు ఆస్తి హక్కు రద్దు చేయబడింది. ఎవరైతే వాళ్ళ ఆస్తిని మాత్రమే తీసుకొని వాళ్ళని పట్టించుకోకుండా వదిలేసింటారో అటువంటి వాళ్లకు ఆస్తి హక్కు అనేది ఉండదు. ఆస్తి హక్కు రాజ్యాంగ హక్కు కదా. తగిన పరిహారం ఇవ్వకుండా ఏ వ్యక్తి ఆస్తిని తీసుకోకూడదు. అంటే తల్లిదండ్రుల ఆ మొత్తం ఆస్తి తీసుకోకుండా వాళ్ళకి జీవనాభివృద్ధి, అంటే వాళ్ళు బతకడానికి కానీ వాళ్ళ ఖర్చుకు కానీ మొత్తం డీటెయిల్గా పెట్టిన తర్వాతనే ఆస్తి అనేది వాళ్ళకు చెందుతుంది. స్పష్టం చేసిన తర్వాత సుప్రీంకోర్టు ఆస్తి హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చట్టపరంగా తగినంత పరిహారం ఇవ్వకుండా ఏ వ్యక్తి ఆస్తిని తీసుకోవడం సరికాదని పేర్కొన్నది. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల నుండి ఆస్తి హక్కును తొలగించిన సంక్షేమ రాజ్యంలో ఇది మానవ హక్కుగా అధికరణం 300A ప్రకారం రాజ్యాంగ హక్కుగా కొనసాగుతుందని జస్టిస్ బిఆర్ గువాయి, జస్టిస్ కేవి విశ్వనాథన్ల ధర్మాసనం తెలిపింది. బెంగుళూరు మైసూరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ప్రాజెక్టు BMICP భూసేకరణ సంబంధించిన కేసులను గురువారం ధర్మాసనం తీర్పిస్తూ సరిపడినంత పరిహారం ఇవ్వకుండా ఆస్తిని తీసుకోవడం అంటే అధికరణం 300Aను ఉల్లంఘించడమేనని పేర్కొన్నది. 2005లో భూమిని తీసుకొని ఎలాంటి పరిహారం ఇవ్వకుండా 22 ఏళ్లుగా బాధితులను వారి ఆస్తికి దూరం చేయడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 142 కింద న్యాయస్థానం తన అధికారంను ఉపయోగించాల్సిన కేసీ ధర్మాసనం 2019లో మార్కెట్ విలువ ప్రకారం బాధితులను పరిహారం నిర్ణయించింది. అంటే ఎవరైతే తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఉంటారో వాళ్లకు ఆస్తి హక్కు అనేది ఉండదు. అంతేకాకుండా ఏదైనా ఇబ్బందికరమైన ఆ ప్రభుత్వానికి సంబంధించిన లేకుంటే ఆ గవర్నమెంట్ రేటుకు కానీ అంతకంటే తక్కువగా ఉంటే దానికి ఖచ్చితంగా అంటే తల్లిదండ్రులకు కానీ వాళ్ళకు వృత్తిని కల్పించి వాళ్ళ జీవనోపాధి చూపించిన తర్వాతనే మేము మా తల్లిదండ్రులు ఎట్లా చూసుకుంటాం అట్లా చూసుకున్నాం, వాళ్ళకి ఇబ్బంది ఉన్నదని హామీ ఇచ్చిన తర్వాతనే వాళ్ళకు ఆస్తి పంచుకునే అధికారం అనేది ఉంటుంది. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అందరికీ ధన్యవాదాలు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్